నీ కొడుకు నీకు బంగారమే, నీ కొడుకు నీకు మంచోడే, కానీ వాడు స్కూల్లో నడిచే విధానం, నీ కొడుకు నీ కూతురు స్కూల్లో ప్రవర్తించే విధానమును బట్టి వాడు మంచివాడా చెడ్డవాడా. ఆ తర్వాత వచ్చిన ఏమిటి 12లో, వినేడి చెవిని కనే వినేడి చెవిని కనే కంటిని ప్రభువే. అంటే అతని ముందు దాచటానికి ఏదియును. అందుకే ఆ స్త్రీ ఏమి చెబుతూ ఉన్నది? యథార్థము చెప్పినది. నాకు భర్త లేడు, నేను ఒక వ్యక్తితో సహజీవనము చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ, ఆ రోజుల్లోనే సహజీవనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఒకరితో సహజీవనం పర్వాలా, భార్యతో సహజీవనం పర్వాలా. భార్య కాకుండా 10 మంది ఉంటారు వీడికి. ఏదో రీల్లో చూపెడతారు, ఒక అమ్మాయి ఫోన్ చేస్తే నువ్వు రీటావా, నువ్వు ఉషావా, నువ్వు ఆవా ఈవా అంటే వాడికి అనుమానం వచ్చింది. ఇంతమంది పేర్లు చదువుతున్నాడు, ఎవడరా వీడు అన్నట్టుగా. మన ముందు కూడా చాలా మంది కాలేజీలో ఒకరు, స్కూల్లో ఒకరు, ఆఫీసులో ఒకరు, ఇంటి ముందు ఒకరు, ఇంటి వెనక ఒకరు, పక్కింట్లో ఒకరు, ఆ ఎదురింట్లో ఒకరు ఎంజాయ్ చేసే మనస్తత్వాలు మానుకుందాం. అవి మంచి పద్ధతులు కాదు.